తిరువెంపావై 6వ పాసురం. திருச்சிற்றம்பலம். மானேனி நன்னலை நாளை வந்துங்களை நானே எழுப்புவன் என்றலும் நானாமே போன திசை பகராய் இன்னம் புலந்தின்றோ வானே நிலனே பிறவே அறிவறிய தானே வந்தெம்மை தாளையளித்து ஆட்கொண்டருளும் வான்வார் கடல் பாடி வந்தோர் குன்வாய் திரவாய் ஓனே உருகாய் உனக்கே உறும் எமக்கும் ஏனோர்க்கும் தங்கோனை పాడేలోరెంబావై. తెలుగు తిరువెంపావై 6వ పాసురం. హరిని నిన్నే తీరుం తొలుతున్ వత్తు నన్నావే రమ్ము రమ్మంచుగై కొనిపోదు నన్నావే కనుమోడ్పు చాలద ఉషసుదయించలేద అవని అంబరాల కందనియ అనంతుణ్ణి తానే స్వయంభువై మనులనుద్ధరింపంగ భవదంగ్రి స్తుతి చేయ పదనాట్యమాడించు ఉలుకు పలుకు లేద రావంబు వినరాద రారాజైన శివుని కొల్వంగ పోదాము. భావం: ఓ హరిణి అనగా ఓ లేడి వంటి ముఖం కలిగిన చలి, తెల్లవారగానే మా అందరినీ నిద్రలేపుతానని చెప్పి మోసగించి ఇప్పుడు నువ్వందరినీ మరచి అలా ఎలా పడుకున్నావు? నీ ఉషస్సు అదే నీ సూర్యుడింకా ఉదయించలేదా? దేవలోకంలో కాని భూలోకంలో గాని ఎవ్వరూ తెలుసుకోలేనంతటి అపూర్వమైన స్వామి మనలను అనుగ్రహిస్తున్నారు. ఆ స్వామి యొక్క భవదంగ్రి స్తుతి అనగా గొప్ప పాదాలను కీర్తిస్తూ ఇలా పదనాట్యమాడించవా? శివనీ నామమే మధురం శివనీ పాదమే శరణం అంటూ పాడే పాట యొక్క రావంబు అనగా ధ్వని నీ చెవులకు వినపట్టం లేదా? అలా ఉలుకు పలుకు లేకుండా నిద్రిస్తూనే ఉంటావా? లేక మన రారాజైన ఆ శివుణ్ణి కొలుచుకోవడానికి వస్తున్నావా అని అర్థం వస్తుంది. ధన్యవాదాలు.